రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఈ మధ్య ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది. ధర్మతేజ గారి చేతుల మీదుగా పెళ్లి చేయటమే ఆలస్యం. ఇకపై మీ ఇంట్లో అన్ని శుభకార్యాలే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొడుకు కోడలు కూడా చూడముచ్చటగా ఉన్నారు. మహేంద్ర గారు, అడవి నుంచి మూలికలు వచ్చాయా? ఈరోజు ఉదయానికంతా ప్రిపేర్ చేసిస్తానన్నారుగా. మీరు మరొకసారి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాను రాణమ్మ గారు. అయ్యో, అంత మాట అనకండి. ఏమైందండి? మూలికల కోసం అడవికి వెళ్లిన వాళ్ళు ఇంకా రాలేదు. ధర్మతేజ గారికి కావలసిన మూలికల కోసం అడవి లోపలికి చాలా దూరం వెళ్లాలని చెప్పారు. కాబట్టి మూలికలు రావడానికి వారం రోజులు పట్టొచ్చు. వారం రోజులా? అందుకే మీరిప్పుడు బయలుదేరి వెళ్ళండి. వారం రోజుల తర్వాత ధర్మతేజ గారిని తీసుకురండి. ఒకరోజు మందిచ్చి పరిశీలన చేసి ఆ తర్వాత ఇంటికి పంపిస్తాను. ఇప్పుడు ఇంటికెళ్ళి మళ్ళీ వారం రోజుల తర్వాత రావాలంటే ఇబ్బందిగా ఉంటుందండి. పైగా రాను పోను 2 రోజులు వేస్ట్ అయిపోతుంది. పోనీ వారం రోజులు మీరు ఇక్కడే ఉండండి. ఆ మూలికలు రాగానే తీసుకుని వెళ్ళండి. మీ ఇష్టం రాణమ్మ గారు. అమ్మా, ప్రియా నేను ఎలాగో వచ్చాం కదా, ఈ వారం రోజులు కేరళ టూరిస్ట్ ప్లేస్లన్నీ చూద్దాం. మూలికలు వచ్చాక వెళ్ళిపోదామమ్మా. సరే, నీ ఇష్టం. మహేంద్ర గారు, వెళ్ళి మళ్ళీ రావడం కన్నా ఒకేసారి మందులు తీసుకుని వెళ్ళడమే కరెక్ట్. ధర్మతేజ గారి ఆరోగ్యం కంటే మాకేదీ ముఖ్యం కాదు. శుభం. ఓబులేషు, మూలికలు వారం రోజుల్లో కాదు 5 రోజుల్లోనే తీసుకురావాలని చెప్పండి. అలాగే అయ్యగారు. ఈ మందులు మినిస్టర్ గారి మదర్కు పంపించాలి. లోపల పెట్టు. అలాగే. పద సోమయ్య. అయ్యా, కాబోయే దంపతులకు రూమ్ చూపించు. అలాగేనయ్యా. రాణమ్మ గారు, నాకు క్షేత్రానికి వెళ్లే సమయమైంది. నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. మంచిది. రండి బాబు. ఎప్పుడుం సేవ మైతిరిని ఘటో ఇందచల్ రాయం తిరంచవ్వ ఏటో అది ఉండు ఓరోరు అనుభవించా జీవితం అలాను సుఖం. అది నాగమణి కాదు, జస్ట్ పేపర్ వెయిట్. నువ్వు పూజ గదిలో ఉన్న నాగమణినే తెచ్చావా కార్తిక? అయ్యో, చాలా కష్టపడి తాళాలు దొంగతనం చేసి మరీ సంపాదించాను తాప్సీ. పూజ గదిలో నుంచి తెచ్చావంటే ఒరిజినల్ నాగమణి ఉండాలి. మరి డూప్లికేట్ గాజుది ఎలా వచ్చింది? కానీ ఆ విషయం అడగడానికి మా అమ్మ కేరళ వెళ్ళింది. ఇంట్లో లేదు తాప్సీ. అంటే మీ అమ్మ ఇప్పుడు ఇంట్లో లేదా? లేదు. డాడీ కేరళ ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన్ని చూడ్డానికి అమ్మ కూడా కేరళ వెళ్ళింది. రాండమ్మా, నీ తెలివితేటలమో ఒక ఒరిజినల్ దాచిపెట్టి డూప్లికేట్ పూజ గదిలో పెట్టావా? మీ అమ్మ భక్తి పూజలు బాగా ఫాలో అవుతుందా కార్తిక? అవును, నాగమణికి ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీ అమ్మ ఏమైనా నాగమణి ఇంకో చోట దాచిపెట్టి
డూప్లికేట్ పూజ గదిలో పెట్టిందేమో అని అనిపిస్తుంది. ఎస్ ఎస్ యువర్ రైట్. మేము ఆ నాగమణి, పాము, ఈ పూజలు ఇవన్నీ మేము బిలీవ్ చేయం. కాబట్టే ఇలా నెగ్లెక్ట్ చేస్తామేమోనని లాకర్లో దాచుండొచ్చు. సో పూజ గదిలో డూప్లికేట్ నాగమణి పెట్టి ఉండొచ్చు. ఆర్ యు షూర్? అయ్యో, మా అమ్మ చాలా కేర్ఫుల్ గా ఉంటుంది. నీ గెస్ మాత్రం నిజమే తాప్సీ. ఈ డూప్లికేట్ నాగమణి అమ్మ పనే అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? విక్కీ అప్సెట్ అయి ఉంటాడు కదా. చాలా బాధపడ్డాడు. నేను మోసం చేశానని ఏమైనా ఫీల్ అయ్యాడా తాప్సీ? చచ్చచా, నా ఫ్రెండ్ గురించి అలా ఎందుకు అనుకుంటాడు? కాకపోతే మాల్ మొత్తం వెనక్కి చేయమని అడుగుతాడేమో అని డౌట్గా ఉంది కార్తిక. సరే, డూప్లికేట్ నాగమని వద్దు కానీ క్యాష్ ఇచ్చేయి కార్తిక. అయ్యో, నా దగ్గర అంత అమౌంట్ ఇంపాసిబుల్ తాప్సీ. పోనీ ఆ ఒరిజినల్ నాగమణిని తీసుకొస్తావా? సరే, అమ్మ ఎలాగైనా ఆ నాగమణిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లదు. ఎందుకంటే ఆ నాగమణి ఇంట్లో లేకపోతే పాము తిరిగొస్తుందని అమ్మ భయం. అంటే నాగమణిని ఇంట్లోనే ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది కదా. నాకు కొంచెం టైం ఇవ్వు, ఒరిజినల్ నాగమణిని తీసుకుని వచ్చిస్తాను. ప్లీజ్ కార్తిక, లేకపోతే అతను చాలా గొడవ చేస్తాడు. పైగా ఎల్లుండి అబ్రాడ్ వెళ్ళాలంటున్నాడు. సారీ తాప్సీ, నేను ఒరిజినల్ నాగమణిని తీసుకుని వస్తాను, సరేనా? నేనిప్పుడు ఒరిజినల్ నాగమణిని ఇవ్వకపోతే మాల్ మొత్తం వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. నో, నాకు మాల్ కావాలి. తాప్సీ ఫ్రెండ్షిప్ కావాలి. ఎలాగైనా ఆ ఒరిజినల్ నాగమణిని తీసుకుని వెళ్ళి ఇచ్చేస్తాను. నేను తీసుకెళ్ళింది డూప్లికేట్ కాకపోతే ఈ పాటికి ఇంట్లో మామ్ పెద్ద రచ్చ చేసేది. సో పోయింది డూప్లికేట్ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. అమ్మాయి గారు, పంకజం, నీకోసమే చూస్తున్నాను. అవునా అమ్మాయి గారు? నేను కూడా మీకోసమే వచ్చానమ్మా. ఎందుకు? ఏం లేదు, మీరు అస్తమానం పూజ గది దగ్గర తచ్చాడుతున్నారేంటి? ఈ మధ్య భక్తి పెరిగిందా ఏంటి? నా సంగతి వదిలిపెట్టు. పూజ గదిలో నాగమణి లేదేంటి? ఏమోనమ్మా, నాకు తెలీదు. ప్రతి దానికి నాకు తెలియదంటావేంటి పంకజం? తెలియకపోతే తెలీదనే చెప్పాలి కదమ్మా. చూడు, నీ మోకాళ్ల నొప్పులకు మందులు తెప్పిస్తాను. నిజం చెప్పు. మీరు మంచి మనసున్న బంగారు తల్లమ్మా. కానీ నాగమణి గురించి నాకు తెలీదమ్మా. ఒక్కోసారి నువ్వు భలే ఇరిటేట్ చేస్తావు పంకజం. ఏమైంది పెద్దమ్మాయి గారికి? చుర్రుబుర్రులాడుతుంది ఏంటో, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. విష్ణుప్రియ, మధుర నామం.
మీరా? ఏంటి ప్రియా, ఏం కావాలి? ఏం లేదు, పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. ఆ బ్రహ్మ సృష్టిలో రెండే అందంగా ఉంటాయి. ఒకటి పువ్వులు, రెండు మీ అమ్మాయిలు. మీ గులాబీలు నచ్చాయా? తీసుకోండి. థ్యాంక్ యూ. నాకు ఒకటి చాలు, ఇది మీరు తీసుకోండి. చున్నీ మర్చిపోయాను. నీకిద్దామని నీ చున్నీ నేను తీసుకున్నాను. థ్యాంక్స్. నాకిష్టమైన పద్మిని జాతి, ఉత్తమ జాతి స్త్రీ నువ్వే ప్రియా. తామర పువ్వుల సున్నితమైన శరీర సౌష్ఠవం, పూర్ణ చంద్రుని ముఖం, కలువ కళ్ళు, దేవతా స్వరూపిణి, ప్రియభామిని, పద్మిని జాతి, అతిలోక సుందరివి ప్రియా. నీ అధరామృతం ప్రాప్తిరస్తు. హలో అమ్మగారు. పంకజం, కార్తీక కాటుకు పెట్టుకుని వెళ్తుందో లేదో బయటికి వెళ్ళిన ప్రతిసారి చెక్ చేస్తూ ఉండు. అలాగే నమ్మగారు. అయ్యగారికి ఇప్పుడు ఎలా ఉందండి? అయ్యగారి ఆరోగ్యం బాగుంది. సరేనా? జాగ్రత్త, ఉంటాను. రణమా, ఓసారి ఇలా వచ్చి రాయి మీద కూర్చో. రా. వస్తున్నానండి. ఏంటండి? కూర్చో. అరే, ఏం చేస్తున్నారు ధర్మతేజ్ గారు? నీ ఫోటో క్లిక్ చేశా. నీ పెయింటింగ్ ఎలా వేయాలో నా మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయిందనమాట. నీ పెయింటింగ్ నేను అద్భుతంగా వేస్తాను చూడు. ఇప్పుడు నా పెయింటింగ్ ఎందుకండి? ఈరోజు ఎస్డే అంట. నా కృష్ణ చెప్పాడు. ఈ రోజు మొత్తం నేను ఏదడిగినా నువ్వు నో చెప్పకుండా ఎస్ ఎస్ అని నేను చెప్పినట్టు చేయాలి నువ్వు. మీకే కాదు, నాకు కూడా ఎస్డేనే. నేనేం చెప్పినా నో అనకుండా ఎస్ అని నేను చెప్పినట్టు మీరు చేయాలి. అయితే నీ పెయింటింగ్ పూర్తి చేసేంత వరకు నువ్వు లేవకూడదు. అలాగే కూర్చో. ఈ పెయింటింగ్ వల్ల ఆయన డీప్గా ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు గతం గుర్తుకొచ్చే అవకాశం ఉంటుంది. రాణమ్మ, కదలకు, కూర్చో.
కదలకుండా కూర్చో. ధర్మతేజ గారు, మీరు చాలా హుషారుగా ఉన్నారండి. రానమ్మా, నా ఆరోగ్యం గురించి నువ్వు కేర్ తీసుకున్నావు. ఇక్కడికి తీసుకొచ్చి ఆయుర్వేద వైద్యం చేయిస్తున్నావు. ఫ్యామిలీ, పిల్లలు, భర్త అన్నీ సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేస్తున్నావు. నీలాంటి గ్రేట్ వైఫ్కి ఏదైనా చిరు కానుకిద్దాం అనుకున్నాను. అందుకే ఈ పెయింటింగ్ వేస్తున్నాను. అలాగే కూర్చో. అలాగేనండి. నా మేనకోడల్ని మీ ఇంటి కోడల్ని చేయడానికి మీ దగ్గరికి వచ్చాను. కానీ ఆ దేవుడు నన్ను నా బిడ్డల దగ్గరికి పంపించాడని అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానండి. రానమ్మా, కదలొద్దని చెప్పానా? అలాగేనండి. రానమ్మా, కూర్చో కూర్చో. రాత్రి పాప కల్లోకొచ్చింది. రక్తం కక్కుకుంటూ నా ఒళ్ళోంచి మాయమైంది. ధర్మతేజ గారు అంతా కల అన్నారు, కానీ ఇది కల కాదు. రాత్రి నేను పాపం చూడడం నిజం. తనెక్కడో దాక్కుని తిరుగుతోంది. తను భయపడుతోందా లేక తప్పిపోయి భయపడుతోందా? ఎందుకిలా తిరుగుతోంది? రానమ్మా, పెయింటింగ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. ప్లీజ్ కదలకు. అలాగేనండి. రానమ్మా, అయిపోతుంది, కదలకు. రానమ్మా, రానమ్మా, ఎక్కడికి వెళ్ళిందబ్బా? పాపా ఆగమ్మా. నన్ను చూసి భయపడి పారిపోకు. నిన్నేమి అన్ను. పాపా, రానమ్మా, రానమ్మా, రానమ్మా. పాపా, నువ్వు ఇక్కడే ఎక్కడో దాక్కున్నావు కదా. నా దగ్గరికి వస్తే నీకు చాక్లెట్స్ ఇస్తాను. ఆ రాయి మీద రక్తపు మరకలేంటి?
నీకు మాటలు రావా?